చెప్పండి, ఫ్రీ బస్ వచ్చిన తర్వాత మీ ఉపాధి ఎలా ఉంది? అంటే ఫ్రీ బస్ రాకముందు ఇప్పుడు రెండింటికి తేడా చూస్తే ఎంతవరకు మీకు బెనిఫిట్ ఉంది? డిఫెక్ట్ పడింది మేడం. ఇప్పుడు ఫ్రీ బస్సులు అంటే ఏ బండ ఎక్కిత్తలేరు మంచి. చూడండి మీరే చెప్పడానికి కూడా అవసరం లేదు. ఈ సీఎం సార్ వచ్చిన ఏమైనా చేస్తారని చెప్తున్నారు, కానీ చేస్తలేరు. చాలా ఇబ్బంది అవుతుంది. పొద్దున్న నుంచి 200-300 ఎట్లా చేసుకుంటారు అంతే. ఫ్రీ బస్సెస్ పెట్టక ముందు మీ రోజు ఉపాధి ఎంత ఉండేది? ఈ టైంలో మేము 1000-1200 చేసుకుంటుండే. ఇప్పుడు 300-200 చేసుకుంటే చూడండి, ఎవరు ఎక్కలేరు. మీరు కావాలంటే బస్సులు చూడండి, మంచిలు పడిపోతున్నారు, కానీ దానిలోనే పోతున్నారు. ఇట్లా అయితే మీది ఓనా లేకపోతే రెంటెడ్ ఆటో తిప్పుకుంటున్నారు? ఇప్పుడు రెంట్ ఆటో మేడం, 500 రూపీస్ రెంట్ ఉంది. అది ఇంటికి తీసుకోలేం. ఇప్పుడు లేటెస్ట్ బండి ఉంటే 500, ఓల్డ్ మోడల్ ఉంటే 400 ఉంటే ఎట్లే అట్లే ఉంది. అయితే మీ ఆటో డ్రైవర్ల వరకు గవర్నమెంట్ నుంచి ఎలాంటి ఉపాధి వస్తే మీకు బెనిఫిట్స్ దక్కుతుంది అని మీరు అనుకుంటున్నారు? మీ డిమాండ్ ఏంటి అసలు? నెలకి ఒక 20,000 అయితే ఇవ్వాలి కంపల్సరీ గవర్నమెంట్. లేకపోతే ఈ రోడ్కి 2 బస్సు, అన్ని రోడ్కి 2 బస్సు, లేకపోతే సండే మండే ఫ్రీ చేయండి. దాని తర్వాత డబ్బులు పెట్టండి, బాగుంటుంది. మేము కూడా బతుకుంటాం, వాళ్ళు కూడా చెప్పింది మాటకి ఉంటారు మంచి. అయితే మీరు ఇప్పటి వరకు ఏ గవర్నమెంట్ నాయకుడినైనా కలిసి మీ బాధలు కష్టాలు చెప్పి ఏదైనా వినతి పత్రం కానీ, అంటే మీకంటూ ఒక యూనియన్ ఉంటుంది కదా, మీ యూనియన్ తరపు ఎలాంటి? ఇంకా మేము చూస్తున్నాం, దాని తర్వాత చేద్దాం. ఒక అక్బర్ సాబ్ చెప్పిండు చేస్తామని చెప్తున్నారు, చూస్తాం 15 రోజుల తర్వాత ఏం అక్కడ తీసుకుంటారు. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GR TV.